దేవుని వాక్యం చూసుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా చూద్దాం. జకర్యా 2వ అధ్యాయము 5వ వచనం, 8వ వచనం, 10వ వచనం, ఈ 3 వచనాలు చదువుకుందాం. జకర్యా 5వ వచనం, 8వ వచనం, 10వ వచనం చదువుకుందాం. నేను దాని చుట్టూ ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును. ఇదే యెహోవా వాక్కు. 8వ వచనం. సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి తనకు ఘనత తెచ్చుకొనదలచి మిమ్మును దోచుకునిన అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపియున్నాడు. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషంగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఇక వాక్య భాగంలో ఈ జకర్యా యొక్క గొప్ప ప్రవక్త, ఈయన మరి వ్రాసిన ఈ యొక్క పుస్తకంలో మనం చూస్తే ఇది కొన్నిసార్లు నాకు అనిపిస్తుంది ప్రవచన పుస్తకం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యేసుప్రభు పుట్టుకను గురించి చెప్పాడు. అలాగే యేసుప్రభు వారు ఎలాగైతే ఆయన గాడిద మీద వెళతాడో ఈ జకర్యా అని చెప్తూ ఉంటాడు. అలాగే యేసుప్రభు వారు ఆయన మళ్ళా ఎలాగైతే మళ్ళీ తిరిగి వస్తాడో ఆ యెరూషలేము దగ్గర ఆ కొండ మీద పాదములు ఉంచుతాడని ఈ 14వ అధ్యాయంలో ఇలావన్నీ చూస్తూ ఉంటుంటే ఇది ఒక ప్రవచన పుస్తకం అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా అనేక విషయాలు కూడా ఆయన అన్నీ కూడా ముందుగానే తెలియచేశారు. ఇది కాలాన్ని బట్టి సూచిస్తే కూడా ఈ జకర్యా మరి రాయబడిన సందర్భం పరిస్థితి చూస్తే మనము మొదటి అధ్యాయంలో కొంచెం మొదటి నుంచి 3 వచనాలు చదివితే కొంచెం ఏ కాలం అనేది ఏ రాజు కాలం అనేది కూడా కొంచెం అర్థమవుతూ ఉంటుంది. ఇక్కడ ఏముందంటే దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరము 8వ నెలలో యెహోవా వాక్కు ప్రవక్తయు ఇద్దోకు పుట్టిన బెరక్యా కుమారుడునైన జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, యెహోవా మీ పితరుల మీద బహుగా కోపించెను, కాబట్టి వారితో ఇట్లనుము, సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగినీడలా నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపత్యకు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపత్యకు యెహోవా వాక్కు. చాలు చూడండి, ఇది దర్యావేషు అనే రాజు కాలంలో జరిగింది. ఎందుకంటే ఆ కాలంలో దేవుని యొక్క మాట వినుకోకుండా ఇశ్రాయేలు ప్రజలు దేవునికి కోపం పుట్టించడాన్ని బట్టి ఆ కాలంలో 70 సంవత్సరాలు బబులోనికి చెరగా వెళ్ళబడినారు. ఆ బబులోను సామ్రాజ్యం మాత్రమే కాదు, తర్వాత అనేక మంది రాజులు కూడా ఈ 70 సంవత్సరాల కాలంలో పరిపాలించినట్లుగా మనకు చరిత్ర చెప్తుంది. అలాగే చరిత్రలో భాగంగా దర్యావేషు అనే రాజు కాలంలో ఆ కాలాన్ని బట్టి కూడా చూస్తే బిఫోర్ క్రైస్ట్ యేసు ప్రభు పుట్టక ముందు 550 నుంచి 486 సంవత్సరాల మధ్యలో 36 సంవత్సరాలు ఆయన పరిపాలించినట్లుగా దర్యావేషు కాలం అని బట్టి మనకి తెలుస్తూ ఉంది. అంటే యేసు ప్రభు పుట్టక ముందే ఇవన్నీ కూడా ప్రవచన రీతిగా ఆ కాలంలో జకర్యాకు దేవుడు ప్రత్యక్షమై ఆయన వాక్కుని పంపించి, అలాగే అనేక సందర్భాల్లో ఆయనతో మాట్లాడిన ప్రవచన వాక్యాలన్నీ కూడా ఇప్పటి కాలంలో మనందరికీ కూడా దేవుడు తెలియచేస్తున్నాడు. ఏమంటున్నాడంటే 5వ వచనం ఒక్కసారి మనం జ్ఞాపం చేస్తే ఏమన్నాడు ఇక్కడ, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉందును అన్నాడు. చూడండి, దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలకు చెప్తున్నాడు, నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటాను, నేను వారి మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉంటాను. ఇదే యెహోవా వాక్కు. అవునండి, కీర్తనకారుడు కూడా చెప్పాడు, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూతలు కావాలండి వారిని రక్షించను. నిజమేనండి, ఎలాంటి పరిస్థితులు అయినా సరే దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలుకి దేవుడు ఎంతో క్షేమాన్ని ఇస్తున్న సంగతి ఇప్పటికీ మనకు తెలుసు. అది చాలా చిన్న దేశం అని కూడా తెలుసు, బహుకొద్ది ప్రజలని కూడా తెలుసు. కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆ వాగ్దానాన్ని బట్టి ఈ రోజుకి కూడా మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఇజ్రాయేల్ను ప్రపంచ పటంలో దేవుడు నిలబెట్టాడు. ఎందుకంటే దేవుడు ఒక మాట ఇచ్చంటే ఆ మాట తప్పడు, ఆ మాట తప్పకోకుండా నెరవేరుస్తాడు.
అలాగే తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్తున్నాడు? నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును. ఎలా ఉంటానంటే అగ్ని ప్రాకారముగా ఉంటాను అన్నాడు. అంటే ఏ స్థలమైనా సరే అగ్నితో ఉన్నప్పుడు లోపలికి ఎవరైనా వెళ్ళగలుగుతారా? దేవుని యొక్క బిడ్డలుగా దేవుని యొక్క ఆత్మచేత, దేవుని యొక్క పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం కూడా నింపబడుతున్నప్పుడు దుష్టుడు నిన్ను ముట్టుకోలేడు, నీ దగ్గరకు రాలేడు. దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన అగ్ని ప్రాకారం వేస్తాడు. మనతో ఉంటే దేవుడు ఆయన నీకు నీ కలిగిన వాటికి కూడా ఆయన ఏం వేస్తాడు తెలుసా? అగ్ని ప్రాకారం వేస్తూ ఉంటాడు. అవునండి, దేవుడు ఈరోజు ఉన్న దేవుడు కాదండి, పూర్వకాలం నుంచి కూడా దేవుడు తన ప్రజలైన వారికి అగ్ని ప్రాకారంగా ఉన్నాడు. ప్రతి సందర్భంలో కూడా వాళ్ళు ఏళ్తున్న ప్రతి పరిస్థితుల్లో కూడా దేవుడే వారికి తోడుగా ఉండి వారికి ప్రాకారాన్ని వేసాడండి. అందుకన్నాడు, యెహోవా పట్టణమునంట కాపాడిపోతే దాన్ని కావలి కాయవారు మేలుకొని ఉంటా వ్యర్థము. దేవుడు ఆ పట్టణాన్ని కాపాడాలా, ఆ ప్రాంతాన్ని కాపాడాలా. ప్రజలను చూస్తున్నాము. కేరళలో కానీ మీరు చూడండి, ఎక్కడైనా హిమాచల్ ప్రదేశ్లో చూడండి, చాలామంది పడుకున్న ప్రజలు పడుకున్నట్లుగానే చాలామంది కూడా ఆ వర్షాలకి వరదలు కొట్టుకుపోయి తెల్లారికి చాలామంది కూడా ఎక్కడున్నావో తెలియక సజీవ సమాధి అయిపోయిన వాళ్ళు వందల మంది, వేల మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళ ఆచూకీ తెలియక ఎంతోమంది పాపం వాళ్ళ కోసం వెతుకుతున్నారు. కానీ నిజంగా పాపం వాళ్ళు ఎంత ఆర్తనాదాలు పెట్టారో. ఏ దేవుడైనా మమ్మల్ని కాపాడతాడా? ఏ దేవుడైనా మమ్మల్ని రక్షిస్తాడా? సహం పూడిపోయిన మనుషులు ఉండొచ్చు, కొంతసేపు ప్రాణంతో కొట్టుకులాడుతూ ఉండొచ్చు. ఎవరైనా మమ్మల్ని రక్షిస్తారేమో అని ఎంతోమంది ఎదురు చూసి కేకలేసి ఉండొచ్చు. ఆ చీకట్లో వాళ్ళ యొక్క ఆర్తనాదాలు అలాగే కలిసిపోయి ఉండొచ్చు. నిజమేనండి, ఈ రోజున చాలామందికి క్షేమం అనేది ఎక్కడ లేదండి, కాపుదలం లేదండి. దేవుని యొక్క కృపను బట్టి దేవుడు ఎన్నోసార్లుగా ఆయన మనల్ని ప్రేమించి ఆయన మనల్ని కాపాడుతున్నప్పుడు, దేవుడు మన కలిగిన వాటి చుట్టూ కూడా అగ్ని ప్రాకారం వేసినప్పుడు దేవుని మనం ఎంత స్తుతించాలో తెలుసా? నిజమే. మరి అబ్రహాంతో దేవుడు చెప్పాడు, నువ్వు విడిచిపెట్టిరా, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. నీ బంధువుల్ని, అన్నదమ్ములు, నీ స్వజుల్ని విడిచిపెట్టి, నీ దేశాన్ని విడిచిపెట్టిరా, నేను నీ తోడుకుంటాను దేవుడు చెప్పాడు. అలాగే ఒక రోజున గెరారు ప్రాంతానికి వెళ్ళాడు. ఈ గెరార్ అనే ప్రాంతానికి వెళితే అక్కడ ఒక రాజుగారు ఉన్నారు. ఆయన పేరు ఏంటంటే అబీమెలెకు. పేరేంటైంది? అబీమెలెకు అనే రాజు ఉన్నాడు. ఆ అబీమెలెకు రాజు కొంచెం ఏదైనా చెడ్డవాడని ఆ పరిస్థితి అర్థమయ్యి కొంచెం చిన్న అబద్ధం ఆడాడు. అమ్మా, ఇలాగ నా భార్య అంటే ఒకవేళ గబుక్కున్న తీసుకెళ్ళిపోయి అని చేస్తాడేమో, ఏదో చెల్లి అంటాను, నువ్వు కూడా కొంచెం ఏమనుకోబాక, అడ్జస్ట్ అవ్వు అని చెప్పేసి ఒక చిన్న అబద్ధం ఆడతాడు. దాన్ని బట్టి తను ఏం చేస్తాడంటే అబ్రహాము భార్య అనే శారాన్ని తీసుకొచ్చి ఎక్కడ పెడతాడు? తన ఇంట్లో ఉంచుకుంటాడు. చూడండి, ఇలాంటి చెడ్డ ఆలోచన ఎప్పుడైతే కలిగి ఉన్నాడో చూడండి, ఎందుకంటే పిలిచినవాడు నమ్మదగినవాడు కదా. మరి అబ్రహాము మరి శారమ్మలు వాళ్ళు నిజంగా ఆ దేశంలో ఉంటున్నప్పుడు మరి దేవుడు వాళ్ళతో మాట్లాడి, నేను మీకు తోడుగుంటాను, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను మాట ఇచ్చి దేవుడు ఆ ప్రాంతం నుంచి వాళ్ళని తీసుకొచ్చాడు. మరి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, కానీ దేవుని మాటకు బట్టి వాళ్ళు విధేయత చూపించి బయలుదేరి వెళ్ళారు. మరి వెళ్ళిన తర్వాత గెరార్ అనే ప్రాంతంలో గనక ఒకవేళ అనుకోకుండా ఏదైనా జరిగిందంటే దేవుని మనకు అవమానంగా ఆ ప్రాంత ప్రజలు ఏమంటారు? ఎరా, మీ దేవుడు మిమ్మల్ని కాపాడలేదా? నీ భార్య మా దగ్గర ఉన్న స్వజనుల మధ్యన క్షేమంగా ఉండేది కదా అంటారు కదా. చూడండి, దేవుడు నిజంగా మాట ఇచ్చిన దేవుడు ఆయన ఎంత క్షేమాన్ని ఇస్తున్నాడంటే ఆయన అగ్ని ప్రాకారం వేసాడంట. అగ్ని ప్రాకారం వేసి ఆ రోజున అబీమెలెకు చెడ్డ ఆలోచనలు కలిగినప్పుడు మాట్లాడుతున్నాడు. అక్కడ చూద్దాం, ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. అయినను రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాను. చూసారండి, ఆమె నిమిత్తం నువ్వు చచ్చినవాడు. 6వ వచనం కూడా చదువునా? అతడు అందుకు దేవుడు, అవును, యథార్థ హృదయంతో దీన్ని చేసితివని నేను ఎరుగుదును, మరియు నీవు నాకు విరోధముగా పాపము చేయకుండా నేను నిన్ను అడ్డగించి తిని, అందుకే నేను నిన్ను ఆమెను ముట్టనీయలేదు. కాబట్టి ఆ మనుషుని భార్యను తిరిగి అతనికి అప్పగించు. అతడు ప్రవక్త, నీ కొరకు ప్రార్థన చేయును, నీవు బ్రతుకుదువు. నీవు ఆమెను అతనికి అప్పగించని ఎడల నీవును నీ వారందరును నిశ్చయముగా చచ్చెదరనే తెలుసుకోనమని స్వప్నమందు అతనితో చెప్పాను. ఎక్కడ చెప్పాడంటే కళ్ళలో మాట్లాడితే ఫీజులు ఎగిరిపోయినాయి. జాగ్రత్త, ప్రవక్త అతను. ముట్టుకున్నావా నువ్వు ఒక్కడ కాదు, నీవు నీ బ్యాచ్ మొత్తం చచ్చిపోతారన్నాడు దేవుడు. నిజమేనండి. దేవుడు ఏం వేసాడు తెలుసా? అబ్రహాముకి కుటుంబానికి
అగ్ని ప్రాకారం వేసాడు. ముట్టుకున్నావా చచ్చిపోతాను అంతే అన్నాడు. దేవుడు మాటకు గసగస వణికాడంతే. ప్రవక్త అతను, జాగ్రత్త, ఏంటో పిచ్చ పిచ్చ ఆలోచనలు వస్తున్నాయండి నీకు. నిజమేనండి. దేవుడు ఎంత నమ్మదగిన దేవుడు తెలుసా. ఈ రోజున బిడ్డలకి క్షేమం ఎక్కడన్నా ఉందా చెప్పండి. వాళ్ళ చిన్న పిల్లలకు కూడా సైతం క్షేమం లేని పరిస్థితులు మనం చూస్తున్నాం ఈ రోజున. ఇలాంటి దినాల్లో నిజంగా నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని నీ పసిబిడ్డల కొరకు రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేసుకున్నప్పుడు నీకు నీ కలిగిన వాటికి కూడా దేవుడు ఎంత క్షేమాన్ని ఇస్తాడో తెలుసా. నిజమేనండి. దేవుడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన పిలిచినవాడు నమ్మదగినవాడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రతి సందర్భంలో కూడా దేవుడిని ఆశీర్వదిస్తాను, దీవిస్తాను అనే మాట ఇచ్చాడంటే దేవుడు తప్పకోకుండా ఆయన చేస్తాడు. మనం కూడా ఎలా ఉండదు తెలుసా, కృతజ్ఞత కలిగి దేవుని అసలు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకోకుండా ఆయన మన ప్రార్థన ఆలకించి నీకు నీ కలిగిన వాటికి నీ పశువులు కూడా. అందుకని యోబు అరుణోదయాన్ని లేచి ఏం చేసేవాడు తెలుసా, ప్రార్థన చేసేవాడు. ఆయన అరుణోదయం లేచి ప్రార్థన చేసేవాడు. ఆయనకి ఏదైతే బిడ్డల విషయంలో కానీ ఎక్కడైనా పొరపాటు చేశారేమో, వారి విందు కాలాల్లో ఎక్కడైనా పొరపాటు చేస్తున్నారని చెప్పేసి వాళ్ళందరి కొరకు అరుణోదయం లేచి ఉదయాన్నే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేశాడు. అవునండి. నీవు నేను ఒక దేవుని వాక్యం వింటున్న బిడ్డలో ప్రతి దినము కూడా మనం ఎలా ఉండాలంటే దేవుని యొక్క ప్రాకారాన్ని మనం వేసుకోవాలి. ఈ రోజున పిల్లలు స్కూల్కి వెళ్ళి రావాలన్నా, ఒకవేళ పొలంకి వెళ్ళి రావాలన్నా, ఆఫీసులకి వాళ్ళు వెళ్ళి రావాలన్నా, క్షేమంగా మనమందరం ఇంటికి చేరినప్పుడు మనమందరం చేయాలి తెలుసా, దేవుని స్తుతించాలి, చిన్న ప్రార్థన చేసుకోవాలి. ప్రభా ఈరోజు మా కుటుంబంలో క్షేమంగా తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభా. ఈ రోజున ఎంతోమంది వెళ్ళి రాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నిజమే, ఆ సందర్భాలు మనకు తెలుసు. కనీసం కంకిపాడు దాకా వెళ్ళి ఇంటికి రాలేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. విజయవాడ దాకా వెళ్ళి రాకోకుండా ఎన్నోసార్లు బండి మీద పడిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ముత్తు ఏమంటారు చూడు, ముక్కు మూతి యాహం పాహం అయిందంట చూడు. ఇట్లాగో కొన్నిసార్లు దెబ్బలు తగిలి ఎన్నోసార్లు పడ్డ సందర్భం తెలుసు. ఇవన్నీ కూడా దేవుడు ఎంత క్షేమాన్ని మనకి ఇస్తున్నాడు చూడండి. వాళ్ళ దేవుడు అంటున్నాడు, అగ్ని ప్రాకారంగా నేను వారికి ఉంటాను అన్నాడు. నిజమే. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు యాకోబు గుర్తొచ్చాడు. యాకోబు కూడా దేవుని మాటను బట్టి నిజంగా దేవుడు అన్నాడు, ఒకరోజు దర్శనంలో కనపడి నేను నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను. దేవుడు మళ్ళా నువ్వు తిరిగి వచ్చేటప్పుడు, మళ్ళా ఈ ప్రాంతానికి తిరిగి వచ్చేటప్పుడు ఆ ప్రాంతంలో ఏ స్థలం అయితే నేను పండుకున్నానో ఆ స్థలంలో ఒక బలిపీఠం నేను కడతాను, అక్కడ నేను 10వ వంతు ఇస్తాను అని చెప్పి తను దేవుడి సన్నిధిలో తను కూడా ఎలాగైతే దర్శనం పొందుకున్నాడో ఆ దర్శనాన్ని బట్టి వెళ్ళాడు. చూడండి, కొన్ని సందర్భాల్లో తను ఎలాగైతే కొన్నిసార్లు మోసం చేశాడో ఆ మోసాన్ని బట్టి తన జీవితంలో కూడా అంత మోసం అనుభవించాడు యాకోబు కూడా. ఎందుకంటే ఎవడు ఏం విత్తుతాడో ఆ పంటను కోస్తాడు కాబట్టి అన్నను మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. ఏదైనా పాపం ఊరినే పోదు కాబట్టి తను ఏదైతే మరి ఇతరులు బాధ పెట్టాడో దాన్ని బట్టి తను కూడా దేవుడు కొంచెం ఆ పనిష్మెంట్ అక్కడ ఇచ్చాడు ఆ ప్రాంతంలో. కానీ దేవుడు అన్నాడు, నీ తండ్రి ఇంటికి తిరిగి వచ్చేసేయమన్నాడు. నీ తండ్రి తిరిగి ఇంటికి వచ్చేసేయమన్నప్పుడు మొత్తానికి దేవుని మాటను బట్టి మరి భార్య పిల్లలను అలాగే తనకున్న మందను ఇవన్నీ కూడా తీసుకుని బయలుదేరాడు. ఆ కాలంలో మామగారైన లాబాన్ గారు ఆయన కొంచెం దూర ప్రాంతం వెళ్ళాడు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎక్కువగా గొర్రెలు కాచే ప్రజలు కాబట్టి ఆ గొర్రెలకు బొచ్చు కత్తిరించడం అనేది ఒక కార్యక్రమం ఉంటుంది ఒక కాలంలో. అలాగే దాని నిమిత్తమై కొంచెం 3 దినాల ప్రయాణం అంతా వాళ్ళ దూరం వెళ్ళి ఆ పనిలో ఉన్నారు వాళ్ళు. ఈలోపు యాకోబు తన 2 భార్యలు తన బిడ్డలను కలిసి వాళ్ళు కూడా వచ్చేసారు. ఈ సమాచారం లాభాన్ని తెలిసినప్పుడు ఆయనకి చాలా కోపం వచ్చింది. అనుకోకుండా ఆయన ఇంట్లోకి వచ్చి చూస్తే ఆయన ఆరాధించే ఒక విగ్రహ బొమ్మ అనేది కూడా ఆయన ఎదురుగా కనపడలా. ఈ బొమ్మ కూడా తీసుకెళ్ళిపోయారా అని చెప్పి ఇంకా చాలా కోపంతో తను ఏమైనా చంపాలన్న ఉద్దేశంతో యాకోబు ఆవేశంగా తన చంపాలని కోపంతో బయలుదేరి వెళ్ళాడు. అలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడో తెలుసా? చూద్దాం. ఆదికాండము 31వ అధ్యాయము 22 నుంచి 24 దాకా చదువుదాం. ఆదికాండము 31వ అధ్యాయము 22 నుంచి 24 యాకోబు పారిపోయినని మూడో దినమున లాబానుకు తెలుపబడిన అతడు తన బంధువులను వెంట పెట్టుకుని 7 దినముల ప్రయాణమంత దూరము అతని తరుముకొని పోయి గిలాదు కొండ మీద అతని కలుసుకొనెను. ఆ రాత్రి స్వప్నమందు దేవుడు సిరియావాడైన లాబాను నొద్దకు వచ్చి, నీవు యాకోబుతో మంచిగాని చెడ్డగాని పలుకకుము, జాగ్రత్త సుమి అని అతనితో చెప్పాను. ఎక్కడ కనపడి మాట్లాడేంటండి? స్వప్నమందు దేవుడు మాట్లాడి యాకోబుతో మంచి కానీ చెడు కానీ మాట్లాడదు.
ఇంకేం మాట్లాడతాడు చెప్పండి? కల్లో మాట్లాడినా షేక్ ఆడిపోతుంది. దేవుని యొక్క స్వరము నిజంగా ఎంత ప్రభావం కలిగిందంటే, నువ్వు అబీమేలకి రాజు అవ్వచ్చు, ఇంకొకళ్ళు ఆయన అవ్వచ్చు, ఆఖరికి ఫరో అవ్వచ్చు, ఇంకెలాంటి వాళ్ళైనా అవ్వచ్చు. దేవుని మాట చెప్పితే ఎవరైనా లోపడాల్సిందే. నిజమే. మొన్న కూడా చెప్పాను, ఎజ్రాలో 1వ అధ్యాయంలో 1వ వచనంలో దేవుడు ఆ కాలంలో ఉన్న రాజుగారు, ఆయన పేరేంటి? ఎజ్రా దీన్ని 1వ అధ్యాయం 1వ వచనంలో, ఎజ్రా 1వ అధ్యాయం 1వ వచనంలో కోరేషు, పారసీకపు రాజైన ఎవరమ్మా? పారసీకపు రాజైన కోరేషు, పారసీక రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనసును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలంగా ఇట్లు ప్రకటన చేయించెను. పారసీక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపిస్తున్నాడు, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించుమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఏమిచ్చాడు ఆయనకి? ఆజ్ఞ ఇచ్చాడంట. యెరూషలేముకు మందిరము కట్టమని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడికి ఎవరైనా సరే లోపడాల్సిందే, ఎలాంటి రాజు అయినా సరే. నెబుకద్నెజర్ అయినా, బెల్షజర్ అయినా, ఇంకొక రాజు అయినా, దర్యావేష్ అయినా, కోరేష్ అయినా, ఇంకెవరైనా సరే దేవుని మాట గనక దేవుడు మాట్లాడితే దేవుడు మాటకి ఎవరైనా విధేయత చూపించాల్సిందే. నిజమేనండి. నా ప్రజల కొరకు మందిరాన్ని కట్టించు కోరేషు అని ఆజ్ఞించాడు దేవుడు. దేవుడు చూడండి, ఎవరితోనో చేయించుకోగలిగిన దేవుడు. ఆయన స్వప్నం ద్వారా మాట్లాడతాడు, ప్రవక్తల ద్వారా మాట్లాడతాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. ఆ మాటకు విధేయత చూపించి దేవుని మందిరంకు ఉన్న ఉపకరణాలన్నీ కూడా పంపించి దేవునికి మందిరం కట్టడానికి కోరేషు ఒక బాధ్యతను అప్పగిస్తాడు ఆ ప్రజలకు. చూడండి, అలాగే నిజంగా దేవుడు తన ప్రజలకు అగ్నిప్రాకారంగా ఉంటాడంటే నిజంగా ఎంత క్షేమం అంటే నిజంగా అది మనం ఊహించలేమండి. లాబాన్తో అక్కడ 29వ వచనం కూడా చదువున్నాను ఒకసారి. మళ్ళీ వచ్చి లాబాన్ అక్కడ ఏమంటాడు? మీకు హాని చేయుటకు నా చేతనవును, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడు నీవు యాకోబుతో మంచి గాని చెడ్డ గాని పలుకకము, జాగ్రత్త సుమి అని నాతో చెప్పాడు. చూడండి, అయితే పోయిన రాత్రి మీ తండ్రి యొక్క దేవుడును యాకోబుతో మంచి కానీ చెడ్డ కానీ పలుకు, జాగ్రత్త అని చెప్పాడంట. జాగ్రత్త అంటే అని చెప్పండి, ఇక వార్నింగ్ ఇచ్చినట్టే. ఇంకా ఆ మాటకి ఏమన్నా మాట్లాడగలుగుతాడా? బుస్సని తెత్తు లేచినాడు తుస్సని అయిపోయాడు. నిజమేనండి. నీ పక్షాన ఉన్న దేవుడు ఎంత గొప్ప దేవుడో తెలుసా? చూడండి, కొన్నిసార్లు మనం అనుకోవచ్చు మన దేవుడు సర్వశక్తిమంతుడు. ఎవరు మన దేవుడు? సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమంది ఏదీ లేదండి. దేవుడు ఏదైనా ఒక నీకు కొరకు ఆయన ప్రాణం పెట్టిన దేవుడు నీకోసం సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? ప్రాణమే ఇచ్చిన దేవుడు నీకోసం ఏదైనా చేయగలిగిన దేవుడు. ఒక మనిషి కొరకు ఎవరైనా ప్రాణం పెట్టగలుగుతారంటే ఈ లోకంలో ఎవరు పెట్టలేరు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆయన తన స్వరక్తం ఇచ్చాడు, మన తన రక్తంతో కొన్నాడు. అంతగా మనల్ని ఆయన ప్రేమించిన ఆ దేవుడు నిజంగా నువ్వెక్కడికి వెళ్ళినా నీకు ఎందుకు క్షేమం ఇవ్వడం? నువ్వెక్కడికి వెళ్ళినా. అందుకని దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు మనకి కాపరిగా ఉన్నప్పుడు నీకు అసలు భయపడవసరలా. ఎక్కడికన్నా వెళ్ళు, ఏ టైంలో అన్నా వెళ్ళు. నిజమేనండి. దేవుడు ఎంత క్షేమాన్ని ఇస్తాడంటే నిజంగా ఆయన మనం ఊహించలేమని. నాకు తెలిసి 25 సంవత్సరాల నుంచి నేను కారు తోలుతున్నా, బండి తోలుతున్నా. దేవుడు నిజంగా ఎంత క్షేమాన్ని ఇస్తున్నాడు. ఏ పెద్ద నా ఒక టాలెంట్ అని నేనేదో బాగా సూపర్ తోలేస్తానని కాదు. అక్కడ దేవుడు ప్రేమించి ఆయన కృపలో ఆయన పనిలో ఉన్నప్పుడు నువ్వు 1 గంటకి వెళ్ళు, 2 గంటలకు వెళ్ళు, తెల్లారి వెళ్ళు, ఆయన కునుకు రాకోకుండా దేవుడు నిన్ను క్షేమాన్ని ఉంచి దేవుడు అండి. దేవుడు నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే నీవు ఆయన బిడ్డగా ఉన్నప్పుడు నిజంగా ఆయన ఎంత కాపుదల ఉంటుందో తెలుసా? నిజమేనండి. అందుకని స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను మరచున వారైనా మర్చిపోతారేమో కానీ నేను వారిని మరవను. దేవుడు నిజంగా ఎంత నమ్మదగిన దేవుడు అంటే తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో కూడా
దేవుడు ఎంత క్షేమస్థితిని ఉంచాడు. వాళ్ళ ఐగుప్తు నుంచి దేవుడు వాళ్ళని విడిపించాలని, వాళ్ళ బానిసత్వాన్ని విడిపించాలని దేవుడు వాళ్ళని ఎంతగానో ప్రేమించి నిజంగా వాళ్ళకు వాగ్దాన భూమికి వచ్చేటప్పుడు ఎర్ర సముద్రాన్ని కూడా పాయలు చేసి ఆ శత్రులందరూ కూడా చంపే సందర్భంలో ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు 6 నెలలు నడుచుకుంటూ వెళ్తున్నారో శత్రువులుగా వాళ్ళందరూ కూడా ఫరో సైన్యం కూడా ఎక్కడికి వచ్చారు? మధ్యలో సముద్రం మధ్యలోకి వచ్చారు. వాళ్ళకు ముందుగా దేవుడు మేఘస్తంభంగా వాళ్ళకు ముందున్నాడు, అగ్నిస్తంభంగా వారితో ఉన్నాడు. ఆ వారికి వెలుగిచ్చిన దేవుడు, వారికి క్షేమాన్ని ఇచ్చిన దేవుడు, మళ్ళా దేవుడు నిజంగా ఆ దూతను పంపించి వారి మధ్యలోకి పంపించి వాళ్ళకి చిమ్మ చీకటి కలిగేటట్టుగా చేశాడు శత్రువులకి. నిజమే, శత్రువులు ఎక్కడున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు ఎటు వెళ్తున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళ పరిస్థితి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు. ఇప్పుడు దాకా పట్టపగల్లాగా ఉంది కదా, మళ్ళీ ఒక్కసారి ఎంత చీకటి ఎట్టయిపోయింది, ఎటు వెళ్తున్నారో అర్థం కావట్లా. ఈలోపు అనుకోకుండా రథాల చక్రాలు ఊడిపోతున్నాయి ఒక్కొక్కటి. వాళ్ళకి అర్థమైంది ఏంటి తెలుసా? యెహోవా వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడని. దేవుడే వారి పక్షాన యుద్ధం చేస్తున్నాడు. దేవుడు వారికి అగ్ని ప్రాకారంగా ఉన్న సంగతి వాళ్ళకి అర్థమైపోయింది. నిజమేనండి. ఆదికాండం 31 వచ్చేద్దాం, చూద్దాం ఒకసారి. నిర్గమాకాండం 14వ అధ్యాయము 19 నుంచి 20 దాకా చదివాను. నిర్గమాకాండము 14వ అధ్యాయము 19 నుంచి 20 దాకా చదివాను. ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ మేఘస్తంభము వారి ఎదుట నుండి పోయి వారి వెనుక నిలిచెను. అది ఐగుప్తుల సేనకు ఇశ్రాయేలీయుల సేనకు నడుమ ప్రవేశించెను. అది మేఘము గనుక వారికి చీకటి కలిగెను గాని రాత్రి అది వీరికి వెలిగిచ్చెను గనుక ఆ రాత్రి అంతయు ఐగుప్తీయుల సేన ఇశ్రాయేలీయులను సమీపింపలేదు. రాత్రి అంతా కూడా అసలు వాళ్ళని ఏమాత్రం పట్టుకోవాలి, ఎన్ని పట్టుకోవాలని చెప్పిన చీకట్లు ఏమైనా పట్టుకోగలుగుతారా? వాళ్ళని పట్టుకోలేకపోయారంటండి. 24-25 కూడా చూద్దాను. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్ని మేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి కలవరపరిచి వారి రథ చక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండ్రా. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాం రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేయుచున్నాడని వాళ్ళు చెప్పుకున్నారు. ఏం చేయాలో అర్థం కాల. ఈ మాటలు వాళ్ళు అనుకుంటానే ఉన్నారు. మళ్ళా ఏమన్నాడంటే, నీ చెయ్యి వాళ్ళకి మళ్ళా చాపమన్నాడు దేవుడు. ఎప్పుడైతే చెయ్యి చాపాడో సముద్రం అధిక బలంతో తిరిగి పొర్లేను కనుక ఐగుప్తులు అది చూచి వెనుక పారిపోయారు. అప్పుడు యెహోవా సముద్రం మధ్యను ఐగుప్తులు నాశనము చేయుచును. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రానికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేశను. వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. వారిలో ఒక్కడు కూడా మిగిలిలేదు. దేవుడు ఇశ్రాయేలు పక్షాన్ని ఏమన్నాడండి? అగ్ని ప్రాకారం. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. నా శత్రువులు నన్ను తరుముచుండగా నాయాత్మ నాలో కృంగినే ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రారుడా, స్తుతులందుకో పూజారుడా.
శత్రువులు ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు అంటాడు దేవుడు. ముందే చెప్పాడు, ఎన్నడూ మళ్ళీ ఆ శత్రువుల్ని కనబడరు అన్నాడు దేవుడు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఈ రోజున నీ శత్రువులు అప్పులు అవ్వచ్చు, బలహీనతలు అవ్వచ్చు, అనారోగ్యాలు అవ్వచ్చు. చూడండి, ఎప్పుడైనా సరే నువ్వు దేవుడిని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేసి, ప్రభా నీ కాపుదల నాకు కావాలయా, నీ క్షేమం నాకు కావాలయా, నా స్థితిగతులు మార్చగలిగి నువ్వు ఒక్కడవే అని నువ్వు ఎప్పుడైతే దేవుని పాదాలకి ప్రార్థన చేస్తావో, నిజంగా అలాంటి శత్రువులు, అప్పులైనా ఆ బలహీనతలైనా దేవునికి అసాధ్యం ఏదైనా ఉందా? ఒకటి మనం జ్ఞాపం చేసుకోవాల్సింటే ఆయన్ని పూర్ణ హృదయంతో ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఆయన్ని పూర్ణ హృదయంతో మనం ప్రేమించాలి. ఆదివారం క్రైస్తవులుగా కాదు, కానీ నీ పూర్ణ హృదయంతోనూ నీ పూర్ణ ఆత్మతో దేవుడైన యెహోవాను ప్రేమించు. అలాగే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను శ్రద్ధగా విని వాటి చొప్పున నువ్వు నడుచుకున్నప్పుడు భూమి మీద ఉన్న సమస్త వంశముల కంటే ఆయన నిన్ను హెచ్చిస్తాడు. శ్రద్ధగా విని వాటి చొప్పున మనం నడుచుకోవాలి. వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుడు ఏ తెగులు నీ గుడారాన్ని కూడా సమీపించడు. ఆయన ఎన్నడూ విడిచిపెట్టే దేవుడు కాదండి. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన క్షేమాన్ని ఇచ్చే దేవుడు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, మధ్యరాత్రులు గుండె అయిపోతే నువ్వు భయపడ అవసరంలా. ప్రశాంతంగా దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ పడుకోవచ్చు. పిల్లలకు మధ్యలో జ్వరాలు వచ్చి ఏడిపిస్తారని బాధ లేదు అక్కడ. దేవుని సన్నిధిలో నువ్వు చిన్న ప్రార్థన చేయి. ప్రభా వాళ్ళకి అగ్ని ప్రాకారంగా ఉండయా, నీ దూతలు ఉంచయ్యా, వాళ్ళ మీద చిన్న చెయ్యేసి ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేసి, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో దేవుడు వాళ్ళకి క్షేమాన్ని ఇస్తాడు. 90 ఇయర్స్కి వచ్చి ఎప్పుడైనా సరే గనక యేసయ్యా వీళ్ళని కాపాడు అని నువ్వు అన్నావు అనుకో, ఆ మధ్యరాత్రులు లెగిసి దుగ్గుతారు, వాళ్ళు కింద పడతారు. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎలా ఉండాలి మనం ఎప్పుడు కూడా దేవుని యొక్క, ఎందుకంటే గుళ్ళో వాళ్ళు ఉన్నకల్లా బయట వాళ్ళు వాక్యం వింటారు ఈ మాటలు. అందుకని దేవుని యొక్క బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా క్షేమం కలిగి ఉండాలంటే ఎలా ఉండాలా? నీ హృదయం అంతటితో ఆయన ప్రేమించి, ఆయన ఆజ్ఞలు గైకొని, ఆయన కట్టలను అనుసరించి యథార్థమైన జీవితం జీవిస్తూ పరిశుద్ధమైన చేతులతో నీ బిడ్డలను ఆశీర్వించు. వాళ్ళు ఎప్పుడు కూడా దీవెనకరంగా ఉంటారు. ఒక తల్లిగా తండ్రిగా అంతకన్నా వాళ్ళ క్షేమం కోరేవాడు భూమి మీద ఇంకెవరు లేరు. భూమి మీద ఇంకా తల్లిదండ్రులుగా మించిన క్షేమాన్ని కోరేవాళ్ళు భూమి మీద ఎవరో లేరు. మరి అంత ప్రేమను దేవుడిస్తాడు. అలాగే మన బిడ్డల కోసం మనం కూడా ఎలా చేయాలి తెలుసా? నిజంగా హృదయం అంతటితో నువ్వు ప్రేమించి వారు నిజంగా దేవుని యందు భయభక్తులు కలిగి నువ్వు ఆశ్చర్యించే వాళ్ళు తప్పకుండా దేవుడు వారి క్షేమస్థితి నువ్వు కళ్ళారా చూస్తావు. వారు ఆశ్చర్యించబడి నువ్వు కళ్ళారా చూస్తావు. దేవుడు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు అండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన ఎన్నడూ కూడా మనం తోసివేసే దేవుడు కాదు. ఎంత క్షేమం అంటే మన ఊహకు అందదండి. నిజమేనండి. ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఎలీషా గుర్తొచ్చాడు. నాకు 2వ రాజుల్లో 6వ అధ్యాయం ఉంటుంది ఆ మాట చూడండి. 2వ రాజుల్లో 6వ అధ్యాయంలో అక్కడ సిరియా సైన్యం ఏం చేసేవాళ్ళంటే ఎప్పుడూ కూడా ఏదో ఒక మార్గాన వచ్చి ఇశ్రాయేలు ప్రజలను పట్టుకోవాలని వాళ్ళు ఎన్నో రకాలైన పన్నాగాలు పన్నుతూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఎన్ని రకాలైన ప్లాన్స్ చేస్తున్నా సరే వాళ్ళకి అక్కడ అవకాశం అనేది దొరకట్లేదు. శత్రువులుగా వాళ్ళని ఎన్నిసార్లు పట్టుకోవాలన్నా వాళ్ళకి అవకాశం దొరకట్లేదు. వాళ్ళలో ఇక అనుమానం వచ్చేసింది. ఇక ఎవడో ఉన్నాడు మనలో, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు అంటారు చూసారా, అలాగూ ఎవడో మనలో ఉన్నాడు, మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎవడో చెప్పేస్తున్నాడు. నిజమే, నిజంగా చాలా అసలు కల్లోలు పడిపోతున్నాడు, మనసులో ఎంతో కలవరపడిపోతున్నాడు. ఇప్పుడు ఇరాన్ దేశం కూడా అలాగే కలవరపడిపోతుంది. అసలు మన గెస్ట్గా వచ్చిన ఈ యొక్క ఎవరో హనానియే ఉన్నాడు ఒక పేరు, అతను ఎవరంటే హమాస్ యొక్క నేత, అతను ఇస్మాయిల్ హనానీ అనుకుంటా అతని పేరు. అతను గెస్ట్గా వచ్చాడు. ఎందుకంటే ఈ మధ్య ఇరాన్ అధ్యక్షుడు చనిపోతే కొత్త అధ్యక్షుడిగా వచ్చాడు కదా. ఈ కొత్త అధ్యక్షుడు యొక్క మరి ఆ దేశానికి వాళ్ళకున్న అనుబంధాన్ని బట్టి, ఆ దేశానికి వాళ్ళకున్న మరి అనుబంధాన్ని బట్టి ఆయనకు ఒక మంచి రూమ్ ఇస్తున్నారని, మన గెస్ట్ రూమ్ ఇక్కడ ఉంటుందన్న సంగతి ప్లాన్ అర్థమైపోయింది. అక్కడ మరి ఎలాగో అంతవరకు వాళ్ళు బయటపడలేదు. కానీ ఇజ్రాయేల్ మేమే అని, కానీ ప్రపంచం మాత్రం ఇంత స్కెచ్ గీసేవాడు ఎవడో లేడు ప్రపంచంలో అన్న సంగతి అర్థమైపోయింది వాళ్ళకి. ఆయన ఇదే రూమ్లో వస్తాడు, ఆయనకి ఇదే రూమ్ ఇస్తారని చెప్పేసి 2 నెలల ముందే ఆ రూములో, ఏ రూములో అయితే హనాని అన్న ఆ వ్యక్తి మరి ఉంటాడో బస చేస్తాడో ఆ యొక్క రూములోని ఒక బాంబు పెట్టిలేరంట. ఎన్ని నెలల ముందు? 2 నెలల ముందంట. ఏ రూమ్లోకి అయితే అయ్యగారు వస్తాడో అదే రూమ్లోకి బాంబు పెట్టిలేరంట. ఈ అయ్యగారు చక్కగా వచ్చాడు, ప్రమాణ స్వీకారానికి వచ్చాడు, అలాగే అనుకున్నట్టుగానే చక్కగా అదే రూమ్లోకి వెళ్ళాడు, చక్కగా నిద్రపోతున్నాడు. రిమోట్తో
ఎక్కడి నుంచి పేల్చారు, రిమోట్తో పేల్చారు. ఆ రూమ్లో ఉన్న మంచం గెంచం ఎగిరి దామని చచ్చిపోయాడు. అస్సలకి మామూలుగా లేదు సౌండ్. ఎక్కడా? ఇరాన్ దేశంలో అధ్యక్షుడు మరి ఎంత సెక్యూరిటీ ఇస్తాడు వాళ్ళకి. హమాస్ నేత అక్కడికి వచ్చాడు. అసలుకి వాళ్ళకి మామూలుగా లేదు, మైండ్ ఆబ్సెంట్ అయిపోతుంది వాళ్ళకి. పోనీ ఎక్కడి నుంచైనా ఉపగ్రహాలు అంటే ఏదైనా మరి క్షిపణులు వచ్చినాయి అంటే బయట నుంచి వచ్చినట్టుగా ఎక్కడా కనపడలా. ఎప్పుడు వచ్చారు, ఎలా వచ్చింది, ఎలా పేల్చారు, అసలు వాళ్ళకి మామూలుగా అర్థం కావట్లా. ప్రపంచం అంతా కూడా అమ్మో ఇది ఇజ్రాయెల్ చేసే పని తప్ప ఇంకొకడో. చూడండి వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటే ఎంత ఉంటుందో వాళ్ళకి. కానీ అంతకు మించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఏంటో తెలుసా? దేవుడే వారికి కాపుతాడు. అందుకని ఆయన సిరియా రాజు భయపడిపోతున్నాడు. మనలో ఎవడో ఉన్నాడు, మనలో ఎవడో ఉండి మన ఇన్ఫర్మేషన్ అంతా అందజేస్తాడని చెప్పి కల్లోడి పడిపోతున్నాడు. వాళ్ళందరినీ పిలిపించేసాడు ఒక రోజున. అబ్బాయి చెప్పండి, మనం ఏ పక్క నుంచి వెళ్దామన్నా శత్రువు మనకు దొరకట్లేదు, మనలో ఎవడో కానీ మన ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్తున్నాడు, ఎవడో చెప్పండి అంటాడు. ఆయనలో ఒకడు కొంచెం తెలిసిన వ్యక్తి అన్నాడు, అయ్యా మనలో అలాంటి పని చేసేవాడు ఎవడో లేదు గాను, నేను ఒక మాట చెప్పమంటారా అన్నాడు. ఇశ్రాయేలులో ఆరాధించే దేవుడు గొప్ప దేవుడు అయ్యా. అలాగే ఆయన యందు భయభక్తులు కలిగిన ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆ ఎలీషాకు దేవుడు అన్ని విషయాలు కూడా మన అంతఃపురంలో ఏం మాట్లాడుకుంటున్నామో ఈ మాటలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడు, ఆయనకి అక్కడ ఫోన్లు అందించినట్టుగా స్పీకర్లో అన్నీ అనపడిపోతూ ఉంటాయి. మీరేమనుకుంటున్నారో ఇవన్నీ కూడా. ఎందుకంటే వాక్యంలో కూడా ఉంది కదా, నీ నోట్లో మాట అంట బయటికి రాకమునిపే ఎరిగి ఉన్నావు అని. అలాగే మనుషుల యొక్క ఆలోచనలు ఎరిగిన దేవుడు తన ప్రజల చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉంటానని వాగ్దానం ఇచ్చిన దేవుడు కాబట్టి వారికి ఎక్కడా కూడా నష్టం జరగనివ్వడు. మనం ఏ మాటలైతే మనసులో అనుకుంటున్నామో ఈ మాటలన్నీ కూడా దేవుడు ఎలీషా ప్రవక్తకు చెప్పేస్తాడు. ఈ మాటలన్నీ కూడా చెప్పేసిన తర్వాత వెంటనే ఆయన ఏం చేస్తున్నాడు, రాజుగారికి విషయాన్ని తెలియజేస్తున్నాడు. దాన్ని బట్టి వాళ్ళకి ఎక్కడా కూడా శత్రువులకి దొరక్కోకుండా దేవుడే వారికి అగ్ని ప్రాకారంగా ఉన్నాడయ్యా అన్నాడు. అలా అయితే మీరు ఉదయాన్నే వెళ్ళిపోయి చీకటితో వెళ్ళిపోయి మీరు వెళ్ళి ఏం చేస్తారు తెలుసా, ఎలీషా ప్రవక్తని మీరు తీసుకొచ్చాడు. అప్పుడు ఎలీషా ప్రవక్త ఎక్కడికి లేడుగా, సెల్ ఫోన్ లేవుగా ఆ రోజుల్లో. ఆయనకు ఒకవేళ దేవుడు చెప్పిన ఎక్కడ ఉండి ప్రార్థన చేసుకుంటాడులే కానీ ఆయన తీసుకొచ్చాడు. ఏం చేశాడు, పొద్దున్నే పంపించేశాడు. మొత్తానికి పొద్దున్నే వాళ్ళు వచ్చేసారు. ఇక వాళ్ళు వచ్చేసి ఎలీషా చుట్టూ ఆ పర్వతం చుట్టూ కూడా వాళ్ళందరూ నిలబడ్డారు. చూద్దాం ఒకసారి 2 రాజులు 6వ అధ్యాయము 16వ వచనం చదువుదాం ఒకసారి. భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పి యెహోవా వీడు చూచునట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవచేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేతును నిండియుండుట చూచెను. ఆ దండువారు అతని సమీపించినప్పుడు ఎలీషా ఈ జనులను అంధత్వంతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వంతో మొత్తెను. చూసారండి, ఇక్కడ ఏముంది 17వ వచనంలో, అక్కడ పనివాడు భయపడిపోతున్నప్పుడు ఆయన చిన్న ప్రార్థన చేశాడు. వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను నిండియుండుట చూచాను. ఇప్పుడు ఎలీషా చుట్టూ పర్వతం చుట్టూ కూడా ఎవరున్నారంటండి, అగ్ని రథాలు ఉన్నాయంట. ఏమున్నాయంటండి, అగ్ని రథాలు ఉన్నాయంట. చూడండి, పనివాడికి అర్థమయ్యింది. తర్వాత పనివాడికి ఏం అర్థమైందంటే నిజంగా అక్కడున్న సిట్యువేషన్ అంతా చూసిన తర్వాత మా దైవజనుడు ధైర్యం అదా, నిజంగా దేవుడు వారికి చుట్టూ కూడా అగ్ని ప్రాకారం వేసినప్పుడు ఎక్కడా కూడా శత్రువులు అనేవాడు ముట్టుకోకుండా, చూడండి నిజంగా చేసిన చిన్న ప్రార్థన చేశాడు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగానే గుడ్డోళ్ళు అయిపోవాలని చిన్న ప్రార్థన చేశాడు. ఈయన పట్టుకోవాల్సి వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయి చెప్పరా, ఒక్కడ కళ్ళు కనపడతల్లా. ఆ దినమందు ఫరో సైన్యానికి చీకట కమ్మిగినట్టుగానే ఇక్కడ సిరియా సైన్యం అందరూ పట్టుకుంటాకు వచ్చిన వాళ్ళందరూ ఏమైపోయారు, గుడ్డోళ్ళు అయిపోయారు. ఇప్పుడు గుడ్డోళ్ళు ఎక్కడికన్నా పట్టుకుంటాకి వెళ్తారా చెప్పండి, నీకు కనపడుతుందరా, నాకు కనపడతలేదురా అన్నాడు.
నీకు కనపడుతుందా అంటే నాకు కనపడతలేదురా. ఏరా ఏమైందిరా అంటే ఒక్కడికో కూడా కళ్ళు కనపడతారు. ఇప్పుడు కళ్ళు పన్నెండు వాళ్ళు ఎటు వెళ్తారు చెప్పండి? ఒక్కడ కూడా కళ్ళు కనపడకుండా గుడ్డోళ్ళు అయిపోతే అప్పుడు చల్లకి వెళ్ళి వాళ్ళందరినీ ఏం చేశాడు తెలుసా? రాజుగారు చెప్తే వాళ్ళ పట్టుకొచ్చాడు. ఈ రాజుగారు అన్నాడు, అయ్యా గుడ్డోళ్ళందరిని చంపేద్దామా అంటున్నాడు. గుడ్డోళ్ళందరిని చంపేద్దామా అంటున్నాడు. మరి గుడ్డోళ్ళని చంపడం పెద్ద మన అది గొప్పతనం ఏంటరా? వాళ్ళ చంపటా కాదు, వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టన్నాడు. గంగూరు నుంచి బిర్యానీ తీసుకొచ్చి మంచి బిర్యానీ పెట్టాడు. నిజమే, ప్రభు చెప్పింది అదే మనకి. శత్రువును కూడా ప్రేమించమనే ప్రభు చెప్తున్నాడు మనకి ఈ రోజున. చూడండి, నిజంగా ఆ రోజు నుంచి వాళ్ళకు ఒక అనుమానం వచ్చేసింది. ఇక ఎప్పుడు కూడా వీళ్ళ జోలికి మనము వెళ్ళకూడదు. ఎప్పుడు కూడా వీళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. మంచి ఫుడ్ పెట్టేసి మంచి బట్టలు ఇచ్చి వాళ్ళకి గ్రాండ్గా అలా పంపిస్తే కళ్ళు వచ్చిన తర్వాత నిజంగా వాళ్ళు దండం పెట్టి వెళ్ళిపోయారు వాళ్ళు. నిజంగా ఎంత సంతోషం అంటే, అయ్యా ఇశ్రాయేలు ఎంత గొప్ప దేవుడు అన్నాడు. వారికి ఎంత అగ్ని ప్రాకారం వేస్తున్నాడు. అందుకే అన్నాడు, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని నిజంగా కలిగిన వాళ్ళు ఎంత ధన్యులు తెలుసా? దేవుడు ఎంత క్షేమస్థితి ఇస్తాడో తెలుసా? ఎంత ధైర్యంగా నువ్వు ఉండొచ్చు. ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, నువ్వు జీవము గల దేవుని బిడ్డగా నువ్వు ఉన్నప్పుడు, ఆయన ప్రేమిస్తున్నప్పుడు, ఆయన నిజంగా ఆరాధిస్తున్నప్పుడు, ఆయనకు ఒక నమ్మకంగా ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ భయపడవు అసలు. పిరిగోళ్ళు కొంతమంది ఆదివారం ప్రార్థన రావడం అమావాస్యగా అమ్మ ప్రార్థనకి వెళ్ళొచ్చా అని ఆలోచించి వేచుకుంటుంది. అంటే కొంతమంది ప్రార్థనకి వెళ్తా కూడా వాళ్ళు అమావాస్య కదా అమ్మ అని ఆలోచించే వేచి ఉంటారండి వాళ్ళు. లోకంలో నిజంగా ఎలాంటి చీకట్లో ఉన్నారో మనుషులు చూడండి ఈ రోజున. కొంతమంది అమావాస్య దాకా బయటపడి రారు. కొంతమంది వాళ్ళ భయం. కానీ దేవుడు అన్నాడు, మీరు చీకట్లో ఉన్న జనులను గొప్ప వెలుగులోకి నడిపించి రాజులైన యాజక సమూహం అన్నాడు. అవునండి, దేవుడు రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఆయన కుమారులుగా, ఆయన కుమార్తెలుగా అనేక మందికి ఆశీర్వాదకరంగా మనం ఉండాలని చేశాడు. దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన అగ్ని ప్రకారంగా ఉండే దేవుడు అండి. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదండి. ఆయన నిజంగా కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది నాకు, ప్రభా నువ్వెంత క్షేమస్థితిని మాకు ఇస్తున్నావయ్యా. ఇంకొక మాట చెప్తాను, ఎస్తేరు చూద్దాం ఒకసారి. ఎందుకంటే దేవుడు ఎంత అగ్ని ప్రాకారంగా ఉన్నాడో అలాగే ఆయన బిడ్డల్ని ఎవరైనా ముట్టుకుంటే కూడా ఆయన కనుగుడ్డును ముట్టినట్టే అన్నాడు. 8వ వచనం చదువుతారు. ఇందరం మనం చదువుకున్న వాక్య భాగంలో జకర్యా 2:8 చదువులను ఒకసారి. సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును ముట్టినవాడు ఏమంటాడంటే, మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టివాడని ఎంచి ఘనత తెచ్చుకుని దలచి మిమ్మును దోచుకుని అన్యజనుల యొద్దకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. చూసారండి, అంటే దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని ముట్టినోడు ఆడు కన్నాడు పొడుచుకున్నట్టే అంటున్నాడు. 5వ వచనంలో మనం ఏం చదువుకున్నాం? నేను మీకు అగ్ని ప్రాకారంగా ఉంటాను దేవుడు చెప్పాడు. అలాగే తన ప్రజలను ఇశ్రాయేలుకు ఆయన ఎలాంటి అగ్ని ప్రాకారంగా ఉన్నాడు చూశాడు. ఇంకో 8వ వచనం ఏమన్నాడు? మిమ్మల్ని ముట్టిన వాడంట ఏమన్నాడు? తన కనుగుడ్డును పుట్టినట్టే. నిజమేనండి, వాళ్ళు చూస్తున్నాం. ముట్టుకున్నారా లేదో హమాస్ ఉగ్రవాదులు ఏదో చేసేద్దామని చెప్పేసి అసలకే ఊరు వల్లకాడైపోయింది. గాజా పట్టణం ఏంటి, పాలస్తీనా ప్రాంతం ఏంటి, అసలు మనుషులు ఉండటానికి కూడా నివాసం లేని ప్రాంతంలాగా అయిపోయి చెట్టు కూడా పుట్ట కూడా అయిపోయాడు అక్కడ. టచ్ చేసి చూడంటారు చూసారా మన భాషలో, అలా టచ్ చేసి చూసాడో లేదో అసలకి వాళ్ళకి నిలువు నీడ లేకుండా పోయింది. ఇప్పుడు ఇరాన్ దేశం అనుకుంటుంది మా దేశంలోకి వచ్చిన గొప్ప నాయకుడిని స్పాట్ పెట్టేసారు వీళ్ళు. వీళ్ళ చూడడం మేము టైం పెడతామనుకున్నాడు. ఉట్టిది వీళ్ళకి అర్థమై సావంది ఏంటి తెలుసా? వాక్యం తెలియక ఆయన ముట్టుకున్నాడా ఈడైపోతాడు, ఈడు కూడా అయిపోతాడు. నిజమేనండి, దేవుని యొక్క బిడ్డలకి ఎంత క్షేమాన్ని దేవుడిస్తే తెలుసా? ఆ రోజుల్లో కూడా ఇజ్రాయిల్ ప్రజల మధ్యకు రావాలంటే ఒక్కడు కాదు, అక్కడ అరే నూరారా 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 అని అందరిని కలుపుకుని వెళ్ళేవాళ్ళు. యెహోషాపాతు చిన్న ప్రార్థన చేశాడు, నువ్వే మాకు దిక్కయ్యా, నువ్వేం చేయాలో మాకు తెలదయ్యా, నువ్వే మాకు దిక్కు అని ప్రార్థన చేశాడు. దేవుడు ఒక దూతను పంపించాడు. హిజ్కియా కాలంలో కూడా ఎంతమంది? 185,000 మంది
తెల్లారకల్లా చచ్చిపోయారు. అష్షూరాజు సైన్యము 185,000 మంది, తెల్లారికి ఒక్కళ్ళేడు. వీళ్ళ చేతికి మట్టి అంట్లా. మిమ్మల్ని ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినట్లేనట. ఎస్తేరు ఒక గ్రంథం ఒక్క మాట చూద్దాం. 3వ అధ్యాయము 5 నుంచి 6 వరకు చూద్దాం. ఎస్తేరు 3వ అధ్యాయం 5 నుంచి 6 దాకా చదువునాను. మొర్దుకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి మొర్దుకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దుకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దుకై స్వజనులకు యూదులనందరినీ సంహరించుటకు ఆలోచించెను. చూడండి, అక్కడ ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలుగా వాళ్ళకు ఒక ఆజ్ఞ ఉండేది. ఎవరు కూడా సాగిలు పడకూడదు. ఏ మనిషికి నువ్వు పైన ఆకాశం అందే కానీ, భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ, దేని రూపమునకు విగ్రహమునకు నువ్వు సాగిలు పడకూడదు, వాడిని పూజించకూడదు. దేవుడు తన ప్రజలను, ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు ఆ మాట. గౌరవం లేక కాదు, తను నిజంగా దేవుని మాటకు విధేయత చూపించి పై అధికారి, మంత్రి గారు, హామాన్ గారు, మరి అందరూ కూడా కాళ్ళకు దండం పెడుతున్నారు. కానీ ఈయనకేమడ్డం వస్తుంది? యూదుడనయ్యా, నేను ఆ పని చేయలేను అని చెప్పినా వినలేదు. కానీ పక్కన వాళ్ళు ఆళ్ళు లెక్కిస్తారుగా, ఆడి చూసేవి ఎంత గర్వమో. మేమందరం నీ పొద్దున్నే వచ్చేప్పుడు నీ కాళ్ళకి ఇట్లా మొక్కి వెళ్తున్నామా? ఆడేం చేస్తున్నాడు? ఆడిని అవసరంగా పెట్టకుండా పైన నుంచున్న అవసరం ఎవరితో కాళ్ళకు వంగట్లేదు నీకాడు. రోజు ఇలాంటి మాటలు కొంతమంది అనటం వల్ల నిజంగా ఈ హామాస్ అనే వ్యక్తి అనుకున్నాడు యూదులందరినీ కూడా చంపించాలనుకున్నాడు. ఇది చాలా చిన్న విషయం. ఈ యూదులందరూ వీళ్ళు ఎంతమంది ఉంటే మనకేంటి? వీళ్ళందరూ చెరపట్టబడి వచ్చిన బానిసలు మనకి. వీళ్ళని ఏదైనా చేయొచ్చు మనం. రాజుగారికి కొంత వెండి ఆయన తూచిచ్చి ఆయన ఉంగరంతో ముద్రయించుకున్నాడు. వీళ్ళని చంపటం చాలా ఈజీ అనుకుని ఆ పథకం ప్రకారం అతను అనుకుని మొదట మొర్దెకైని చంపడానికి 50 అడుగులు ఎత్తున ఒక ఉరి కొయ్యను కూడా తయారు చేశాడు ఇంటి దగ్గర. సరే, మొత్తానికి ప్లాన్ చేసుకున్నాడు. ఈ సంగతి మొర్దెకైకి తెలిసినప్పుడు మొర్దెకై తన ప్రజలందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉన్నారు, బూడిదలో కూర్చున్నారు, కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మళ్ళా మనసులో కొంచెం ఆశ సావగా మా అమ్మాయి కొంచెం రాణిగారు కదా, ఎస్సేర్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒకవేళ ఇందుకోసమే ఒకవేళ దేవుడు నిన్ను ఈ స్థానంలో ఉంచాడేమో, నువ్వు మా కోసం కొంచెం చిన్న పని చేయాలని అన్నాడు. కుమార్తె కూడా ఏమందంటే, సరే ఏదైనా అమ్మాయికైనా కానీ నేను నా పనికత్తులు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాము, మీరు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. ఎందుకంటే దేవుడు మనల్ని కాపాడాలి తప్ప కొన్నిసార్లు రాజులు కూడా త్వరగా మాట వినరు. ఇలాంటి పరిస్థితుల్లో కుమార్తె కూడా ఏమని తెలుసా, నేను నా పనికత్తులు కూడా మేము ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం. కొన్ని కార్యాలు జరగాలంటే ఉపవాస ప్రార్థన అనేది అవసరం మనకు కూడా. మరి యూదులందరూ కూడా సంహరించబడాల్సిన పరిస్థితుల్లో మొర్దెకై తన ప్రజలతో కలిసి ప్రార్థన చేస్తున్నాడు. ఎస్తేరు తన కూడా పనికత్తులతో కలిసి ప్రార్థన చేస్తాడు. ఎలాగైతే వీళ్ళు ప్రార్థన చేస్తున్నప్పుడు నిజంగా దేవుడు మనం ఆలకించాడు. మరి అనుకోకుండా అక్కడ ఉంటుంది, ఈ యొక్క రాజుల కాలంలో వాళ్ళకి ఒక గ్రంథం ఉండేది. అక్కడ 6వ అధ్యాయంలో, ఎస్తేరు 6వ అధ్యాయము కొంచెం మొదట వచ్చిన 2 వచనాలు చదివితే కొంచెం అర్థమవుతుంది. అక్కడ ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. ద్వారపాలకులైన బిగ్తాను తెరెషు అను రాజు యొక్క 2 నపుంసకులు రాజైన అహష్వేరోషును చంప యత్నించిన సంగతి మొర్దెకై తెలిపినట్టు అందులో వ్రాయబడి ఉండెను. రాజు ఆ సంగతి విని ఇందు నిమిత్తము మొర్దెకైకి బహుమతి ఏదైనను ఘనత ఏదైనను చేయబడిన అని అడగగా రాజు సేవకులు అతనికేమీ చేయబడలేదని ఏమీ చేయలేదు అతనికి అన్నారు. చూడండి, ఎందుకంటే ఇందాక చెప్పాను, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అంటారు. ఇప్పుడున్న కాలం బట్టి దాన్ని బట్టి రాజ్యములో ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ అని తెలిసినప్పుడు
నష్టం జరిగినప్పుడు ఆ యొక్క గ్రంథంలో రాజ్యపు సమాచార గ్రంథం తెమ్మని నిద్ర పట్టినప్పుడు చూస్తే దానిలో ఒక మాట రాసి ఉంటుందంట. అక్కడ ద్వారపాలకులైన బిగ్దాను తెరెషోను రాజు యొక్క ఇద్దరు నపుంసకులు రాజైన అహష్వేరోషును యత్నించిన సంగతి మొర్దెకై తెలిపాడు అని అందులో రాయబడింది. వీళ్ళిద్దరూ రాజుగారిని చంపాలని అనుకుంటున్నారని ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో ఆయన రాసి ఉంచాడు. ఎందుకంటే ద్వారపాలకుడుగా ఆయన అన్ని విషయాలు కూడా గమనిస్తూ ఉండేవాడు. దానికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే ఆ గ్రంథంలో రాశాడో రాజుగారు అడుగుతున్నారు, ఆయనకి ఏదన్నా కొంచెం బహుమతి అని ఇచ్చారా? ఇంత విలువైన సమాచారం చెప్పి ఇంత జాగ్రత్తగా పడేట్టుగా చేశాడు కదా, ఆయనకి ఆయన బహుమతి ఇచ్చారు? ఏమి ఇవ్వలేదు అని రాజుగారికి మనసులో ఆలోచన వచ్చింది. అలాంటి ఆయన్ని ఎంతగా సన్మానం చేయాలో ఈ సన్మాన ఏర్పాట్లన్నీ కూడా ఎవరికి అప్పగించాడు తెలుసా? ఆ కాలంలో ఉన్న ప్రధాని అయిన హామానికి అప్పగించాడు. ఇక హామాన్ అనుకుంటున్నాడు, ఏమన్నా మర్యాదలు చేస్తే నాకే చేస్తారు తప్ప ఇంకేముంటుందని ఆయన ఉప్పొంగిపోతున్నాడు. ఆయన చూడండి, దేవుడు నిజంగా ఎలాగైతే కార్యం జరిగించాడంటే, ఒక రోజున ఇలాగే ఒంటరిగా ఉన్న సమయంలో మా యూదు ప్రజలందరికీ నష్టం చేయాలని అనుకుంటున్నాడయ్యా ఈ హామాను, ఇలాంటి పని చేస్తున్నాడని చెప్పేసి ఒక రోజున కొంచెం ఇన్ఫర్మేషన్ అందించింది. అదే సమయంలో ఆ విందు టైంలో ఆయనకు అర్థమైపోయింది, ఈ యొక్క ఎస్తేరు తప్ప మన కాపాడగలిగిన వాళ్ళు ఎవరు లేరని, ఏమైనా కొంచెం బతినాడుకోవాలని ఎట్టాగొట్ట కొంచెం ఆ మందులో కొంచెం ఏదో అలా కొంచెం ఈమె దగ్గరికి వచ్చి మాట్లాడుతున్న సమయంలో రాజుగారికి ఎట్లా కనపడిందంటే, రాణిగారిని ఏదో తొందర చేస్తున్నట్టుగా కొంచెం అలా కనపడింది ఆయనకి. ఈలోపు రాజుగారు చూసి ఎవరక్కడా అన్నాడు. అంతే పిలిచాడు, బట్టలు ఇచ్చారు. ఇలాంటి వ్యక్తి నా రాణినే తొందర చేస్తున్నట్టుకున్నాడు, ఈడు ఎవడైతే నాకు ఈడు ముసుకేసేయండి అన్నారు. ముసుకేసేసారు. ఆ ముసుకేసిన తర్వాత ఇంకోటి అన్నాడు, అయ్యా ఈ మొర్దెకైని చంపాలని మనోడే ఇంటికాడ భారీ ఎత్తున 50 అడుగుల ఉరికొయ్యి తయారు చేసి ఉంచాడు అన్నాడు. అట్లయితే దాని మీద ఈయన వేసేయండి అన్నారు. చూడండి, అతను చంపాలన్న ఉద్దేశంతో, యూదులను చంపాలన్న ఉద్దేశంతో ఒక్కడ కూడా యూదులు ఉంటాకి వీల్లేదని ఎప్పుడైతే తను అనుకుని నిజంగా వాళ్ళని చంపాలని స్వల్ప విషయం అనుకున్నాడు, కానీ దేవుడు వారి పక్షాన ఉన్నాడన్న సంగతి, దేవుడు వారి మొర వింటాన్నాడన్న సంగతి ఈ హామానుకు తెలియదు. చూడండి, ఈరోజైనా సరే దేవుని ప్రజలుగా, దేవుని బిడ్డలుగా నువ్వు మొరపెట్టినప్పుడు నీకు వ్యతిరేకంగా ఎవరు ఎన్ని రకాలైన ప్లాన్లు వేయచ్చు. ఒకవేళ లోకస్తులు చేతబడులని ఇలాంటి ఏదన్నా చేసినా దేవుడు అంటున్నాడు, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్తిల్లదు. ఎందుకంటే దేవుడు తన ప్రజల పక్షాన ఉంటాడు, తన ప్రజల పక్షాన ఉంటాడు. ఎందుకన్నాడు, యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. యూదుల రక్షణకై రాజశాసనము మార్చి ఎస్తేరు ఆశను తీర్చిన దేవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఈ తరములో మా మనవులను ఆలకించవా, మా దేశములో మహారక్షణ కలుగజేయవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. యవన కాలమందుని కాడిమోయగా బలమైన విల్లుగా నన్ను మార్చవా. ఒక ఆశ ఉందై, నా కోరిక తీర్చయ్యా, నా మనవిని యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. ఒక ఆశ ఉందయ్యా,
రక్షణ కొరకంట రాజు యొక్క శాసనాన్ని కూడా మార్చారు. నిజమేనండి. ఎస్తేరు ప్రార్థన ఆలకించింది దేవుడు, మోర్దెకై ప్రార్థన ఆలకించింది దేవుడు. ఈరోజు నీ ప్రార్థన, నా ప్రార్థన కూడా దేవుడు తప్పకుండా అంటాడు. నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తాను. దేవుడు నిన్ను ముట్టువాడు ఏమవుతాడంట, తన కనుగుడ్డును ముట్టినట్టే. నిజమే. మరి ఆ కాలంలోనే దానియేలు అని గొప్ప దైవజనుడు. దానియేలు దేవునికి ఆత్మచేత నింపబడిన వ్యక్తిగా దేవుని కొరకు నమ్మకంగా నిలబడుతూ ప్రతిదినము కూడా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా కూడా ఏం చేసేవాడు, ఆయన దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఇలాగ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యందు నిజంగా నమ్మకంగా ఉంటూ రాజుకు కూడా మంచి జ్ఞానం కలిగిన ఒక గొప్ప నాయకుడిగా ఉంటూ ఉన్న ఆ వ్యక్తిని నిజంగా వాళ్ళ ఒక మనుషులకి ఎలా ఉండదంటే ఈర్ష వచ్చేసి, ఈ దానియేలు ఉన్నంత కాలము ఇంకొకటి ప్రధానంగా ఉండటం కుదరదు. ఎందుకంటే ఆ కాలంలో రాజుగారికి ఏదైనా కళ వచ్చింది అని ఆయన గిలగిలాడుతూ ఉంటుంటే ఇక లోకానురీతిగా ఎవరెవరిని అడుగుతూ ఉండేవాడు, ఎవడు చెప్పలేడు. కానీ ఆఖరి దానియేలు చెప్పేవాడు. ఇలాంటి మొత్తానికి మర్మాలను కూడా తెలియజేయగలిగిన ఆత్మజ్ఞానం కలిగిన వ్యక్తిగా దానియేలు ఉండబట్టి నిజంగా రాజుగారు కూడా కాళ్ళకు నమస్కారం చేసి, నిజంగా నీలాంటి జ్ఞాని భూలోకంలో లేడయ్యా, ఒకవేళ నేను ఉంటానో లేకపోయినా కానీ నిజంగా దేవుడు ఎంత జ్ఞానం ఇచ్చాడని, నీవు నీ వారు కూడా ఉన్నత స్థానంలో ఉండమని చెప్పేసి రాజు యొక్క ఉన్నత స్థితిలో ప్రధానిగా దానియేలుని ఏర్పరిచాడు. అలాంటి సందర్భంలో మనుషులకి ఎలా ఉంటుంది, వీడు ఒక యూదుడు అంటే ఏంటి, పొరుగురోడు అన్నట్టుగా. అలాగే అతను ఒక నపుంసకుడు. ఇలాంటి వ్యక్తిని రాజు ఉన్నత స్థానంలో పెట్టడం ఏంటి, ఇతను ఉన్నంత కాలం మనకు మాత్రం ఆ స్థానం దొరకదు. సామాన్యంగా ప్రతిపక్షం కూడా ఎప్పుడు ఎలా ఉంటారు, ఎక్కడ మాట నోరు జారుతాడా, ఎక్కడ అవకాశం దొరుకుద్దా అంటూ ఎతుకుతూ ఉంటారు. ఏదైనా ఒక మాట కొంచెం పొరపాటు మాట్లాడితే మీడియా కూడా దాన్ని ఏం చేస్తుంది, చెప్పిందే చెప్పి చూపించిందే చూపించి దాన్ని ఏదో మొత్తానికి అడావుడి చేసి ఆయనకి ఎట్టాకొట్టా కుర్చీ లాగేద్దామని ఎన్నో ప్లాన్లు వేస్తూ ఉంటారు. చూడండి, అలాంటి పరిస్థితుల్లో మరి దానియేలు ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంటే వాళ్ళొక మాట నిర్ణయించుకుని, వీడు మాత్రం ప్రార్థన మానడబ్బాయి కాబట్టి ఈయన ఈ విధంగా మనం సంపొచ్చు అని ఒక ఆలోచన చేసి 1 నెల రోజుల వరకు ఎవరైనా ఏదైనా విజ్ఞాపన చేయాలన్నా, సంగతి చెప్పాలన్నా ఆ సంగతులన్నీ రాజుగారికి చెప్పాలి తప్ప ఈ లోకంలో ఎవడో కూడా ఇంకెవరికి చెప్పుకోకూడదని ఒక శాసనం తయారు చేశారు. ఇక మొత్తానికి రాజుగారు ముద్ర కూడా ఏం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజు శాసనం వచ్చిన తర్వాత ఈయన ఎలాగో ప్రార్థన మానడుగా మొత్తానికి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూట్ల ప్రార్థన చేసుకుంటున్నాడు. ఏదో సీక్రెట్గా కాదు, కిటికీ తలుపులు తెరిచి యెరూషలేము వైపు చేతులు చాపి ప్రార్థన చేస్తున్నాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేస్తున్నాడో వాళ్ళు వస్తున్నారు, చూస్తున్నారు, ఫోటోలు తీసుకుంటున్నారు. దొరికాడు ఈడొచ్చాడు చూసారా, వీళ్ళకి బోను పెట్టినప్పుడు పక్క నుంచి గమనిస్తూ ఉంటాను, వచ్చింది డామును పడింది అన్నట్టుగా సీసీటీవీలో చూస్తారు. శరతపూలు పడిందా లేదన్నట్టు గమనిస్తూ ఉంటారు సీసీటీవీలో. అట్లాగే మొత్తానికి మనోడి కోసం గుంటగా నక్కల్లా కూర్చున్నారు జనాలు అందరూ కూడా. మనోడు ఎట్టాగో ప్రార్థన చేసుకుంటున్నాడు. ఇక రాజుగారు మాట అనుకోకుండా ఇటు దేవుడికి అన్నీ చెప్పేసుకుంటున్నాడు. నేరం ఉంది వీడి మీద, వీడు తీసుకెళ్ళి ఎక్కడికి వెళ్ళిప్పుడు సింహాల బోన్లో వేసేయాలన్నారు. మొత్తానికి సింహాల బోన్లో వేసేద్దామన్నట్టుగా ఆయన తీసుకెళ్ళారు. మొత్తానికి రాజుగారికి నిద్ర పట్టలేదు, ఈయన తీసుకెళ్ళి సింహాల బోన్లో వేసారు. సింహాలు ఏమైనా చేయగలిగా చెప్పండి, సింహాలు అతను ఏమైనా హాని చేయగలిగా? సామాన్యంగా ఏమనుకుంటారు, సింహాల బోన్లో ఎత్తే చచ్చిపోవటం అనుకుంటారు. ఆ సింహాలన్నీ కూడా వచ్చి ఆయన కాళ్ళ దగ్గర అట్టా దండం పెట్టుకుని ఆయన ఒళ్ళో పడుకున్నాయి. ఏం చేయాలో అర్థం కావట్లా. రాజుగారి నిద్ర పట్ల, ఆయన నిద్ర పట్టక వచ్చి చూస్తే ఎన్ని గురకలు తెస్తున్నాయి. ఏంటి సింహాలు ఎక్కడ? దానియేలులో పడుకుని గురకలు తెస్తున్నాయి. ఏంటిరా బాబు అని చెప్పేసి నిజంగా ఆయనకి ఎంత ప్రాణాలు వేసి వచ్చి నిజంగా దానియేలుని పిలిచాడు. నిజంగా అయ్యా నేను కూడా ఏం తప్పు చేయలేదు కదా అన్నాడు. ఇక మంచి రాజుగారికి అవకాశం ఉంది. ఈయన మీద ఇన్ని నేరాలు మోపించి ప్రార్థన చేసుకుని సంపాదన చూస్తారా అని చెప్పేసి ఈయన మీద ఎవడెవడ నేరం మోపాడు వాళ్ళందరూ తీసుకురారు అన్నాడు. చూడండి ఒకసారి, దానియేలు
6వ అధ్యాయము 24వ వచనం చదువు. వాళ్ళందరూ తీసుకొచ్చి రాజు ఆజ్ఞయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను చూడండి, రాజు దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులు వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసి. ఎక్కడ పడేశారంటే సింహాల గుహలో పడేశారు. వారిని వారి కుమారులను కూడా భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగుకు రాక మునిపే సింహముల పాలైరి. ఏమైపోయిందంటే కాలు వచ్చుకుని లాక్కిలిపోయింది. సింహములు వారి ఎముకలు సహితము కూడా ఏం చేసినాయి? పొడి చేసేసి అంటాడు. ఎముకలతో సహా తినేసినాయి అంటాడు. మిమ్మల్ని ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినట్టే. నిజమేనండి. దేవుని బిడ్డలుగా దేవుని ఆరాధిస్తూ దేవుని కొరకు నమ్మకంగా నిలబడుతున్నప్పుడు దేవుడు ఎంత క్షేమాన్ని ఇస్తాడో తెలుసా? సరే, ఇంతవరకు ఒక పార్ట్ చూద్దాం. మీరు కూడా అనుకోవచ్చు, ఏమండి మరి ఇదివరకు రోజుల్లాగా చాలామంది దేవుని సువార్త ప్రకటిస్తున్న వాళ్ళని ఎమ్మకొట్టుడు కొడుతున్నారు కదా, మరి వాళ్ళందరూ బొట్లు పెడుతున్నారు కదా, వాళ్ళని ఇష్టానుసారంగా చిత్రహింసలు పెడుతున్నారు కదా, మరి వచ్చి దేవుడు ఎక్కడ వాళ్ళని కాపాడతలేదేంటి మీరు అనుకోవచ్చు. ఇందాక చెప్పాను నేను, జకర్యా ప్రవచన పుస్తకం అని చెప్పాను. ఏంటిది? ఇది ప్రవచన పుస్తకం. యేసుప్రభు ముందు కాలం గురించి చెప్పాడు, యేసుప్రభు కాలాన్ని గురించి చెప్పాడు, యేసుప్రభు రానున్న కాలాన్ని గురించి చెప్పాడు. కాబట్టి యేసుప్రభు వారు మనకు ఒక మాట చెప్పారు. ఎందుకంటే మనం అందరం కూడా ఒకటి విశ్వాసం మాత్రమే కాదు, దేవుని ఉద్దేశం ఏంటి తెలుసా? విశ్వాస వీరులుగా ఉండాలని. హల్లెలూయా. మన విశ్వాసం ఉండటానికి కాదంట, దీనికి ఎలా ఉండాలంట? విశ్వాస వీరులు అంటే ఎలా ఉంటారు చెప్పండి? మీరు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే విశ్వాస వీరులంట రంపాలతో కోయబడిన, చర్మాలు ఒలిచిన, రాళ్ళు ఎట్టి కొట్టిన ఎలా ఉన్నారు? దేవుని మహింపరిచారు. ఎలా ఉన్నారు వాళ్ళు? దేవుని మహింపరిచారు. అందుకని యేసుప్రభు వారు ఒక మాట చెప్పారు. ఎక్కడ? కొండ మీద ప్రసంగం చూడండి ఒకసారి, మత్తయి సువార్త 5వ అధ్యాయము. అక్కడ మీరు చూస్తే అక్కడ 10వ వచనం నుంచి కూడా చదువున్నాను ఒకసారి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. నా నిమిత్తము గనుక జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి. ఏమన్నాడు? పరలోకమందు మీకు ఫలము అధికమగును. ఇలాగున వారు మీకు పూర్వం ముందుండిన ప్రవక్తలను హింసించిరి. చూడమ్మా, చూడండి. ఎందుకంటే నా నిమిత్తము గనుక జనులు మిమ్మల్ని నిందించినా హింసించినా మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలు పలికినప్పుడు ఏమన్నాడు? సంతోషించండి, పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది. ప్రభు నేర్పింది మనకు అదేనండి. ఇంకొక చోట కూడా చెప్పాడు. 6వ అధ్యాయం 14వ వచనం కూడా చదువున్నాను, ప్రక్కనే ఉంటుంది. 6వ అధ్యాయం 14వ వచనంలో అక్కడ ఏమని రాయబడినది? మనుషుల అపరాధములను మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రి 44 చదువునా, సారీ 44 వచనం చదువు. నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమన్నాడు అక్కడ? నేను మీతో చెప్పున్నది ఏమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారుల ఉండినట్లు. శత్రువులను ప్రేమించుడి. ఎవరిని ప్రేమించాలంటే? మీ శత్రువులను ప్రేమించండి. మిమ్మల్ని హింసించు వారి కొరకు ఏం చేయమన్నాడు ఆయన? మీ శత్రువులను ప్రేమించండి. ఇంకేమని చేయమన్నాడు? మిమ్మల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారి కొరకు ప్రార్థన చేయండి. చూడండి, ఎందుకంటే ప్రభు నేర్పింది మనకు అదేనండి. నీ శత్రువులను ప్రేమించు. నిన్నెవరైనా హింసిస్తున్నారా వాళ్ళ కోసం ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. అందుకని దేవుని బిడ్డలుగా మనం ఎప్పుడు కూడా మమ్మల్ని వాళ్ళు అంటున్నారండి, వీళ్ళు అంటున్నారండి, వాళ్ళ కాళ్ళు పడిపోవా, వీళ్ళు చేతులు పడిపోవా అని ఎప్పుడు అనకూడదు. పక్క తీర్చుట నా పని అన్నాడు. ఆయన చూసుకుంటాడు, మనకెందుకు వచ్చింది? మనం ఏం చేయాలా? విశ్వాస వీరులుగా ఉండాలా. ఎలా ఉండాలా? విశ్వాస వీరులుగా ఉండాలా. దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ దేవుని పరిచర్లో మనమందరము కూడా ఆయన రాజ్యములో ఉండాలి. అందుకని పౌలు శీలలు కూడా చెరసాల్లో వేసినప్పుడు ఏం చేశారు? ఏడిచారు వాళ్ళు. చెప్పండి, ఏం చేశారు? చెరసాల్లో వాళ్ళ బంద వేసి బిగించినప్పుడు మధ్యరాత్రి లేచి ఏం చేశారని వాళ్ళు కీర్తనలు పాడారంటండి. దేవుని ఆరాధించారంట, దేవుని మహింపరిచారంట. నిజమేనండి. అందుకనే తిమోతితో పౌలు కూడా అంటాడు, ఏమంటే తెలుసా? సద్భక్తితో బ్రతుకు నిర్దేశించేవారు హింసలు పొందుతారు.
దేవుని కొరకు నువ్వు నీతిగా నిలబడుతున్నప్పుడు అనేక రకరకాలైన శ్రమలు రావచ్చు, కష్టాలు రావచ్చు. ఎవరు ఎన్ని రకాలుగా నిన్ను నిందించినా నువ్వు దేవుని కొరకు నిలబడటం నేర్చుకోవాలి. అందుకని ఈ శ్రమలు అనుభవిస్తున్న వారి గురించి ఒక మాట చెప్పాడు. ప్రకటన గ్రంథంలో ఒక్క మాట మీకు చూపిస్తాను నేను. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని అడుగగా, అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకొనిరి. అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబగళ్ళు ఆయన ఆలయములో ఆయన సేవించుచున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును. వారికి మీదట ఆకలి అయినను దాహమైన ఉండదు. సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి అయినను వారికి తగులదు. ఏలయనగా సింహాసన మధ్యమందుంటూ గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బుగ్గల యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. బాష్ప బిందువును కూడా ఏం చేస్తాడు ఆయన? వీరు ఎక్కడి నుంచి వచ్చారంటండి? మహాశ్రమలను గుండా వచ్చారు. గొర్రె పిల్ల రక్తంలో తమ వస్త్రాలను ఉద్దుకుని తెలుపు చేసుకున్న వాళ్ళు అంటండి. దేవుని కొరకు శ్రమలు అనుభవించడానికి సిద్ధపడిన వాళ్ళని. నిజంగా అందుకనే వారికి ఉన్నతమైన స్థానం అంట. ఎక్కడ? పరలోక రాజ్యములో దేవుని కొరకు ఎవరైతే నిజంగా హతసాక్షులుగా అవమానమైన నిందైన దేవుని కొరకు సహించిన వారికంట ఉన్నతమైన స్థానం అంటండి. నిజమే. కొంచెం కష్టం వచ్చినప్పుడు దేవుని కొరకు సహించుకోవాలా. ఒకవేళ ప్రభువుని తెలుసుకున్న తర్వాత మన కష్టాలు ఇంకా పోవట్లేదు అనుకున్నప్పుడు ఓర్పు కలిగి ఉండాలా. అబ్రహాం ఎలాగైతే ఎదురు చూశాడో అలాగే మన జీవితంలో కూడా ఒక శ్రమ వచ్చినా కష్టం వచ్చినా దేవుడు మాట ఇచ్చిన దేవుడు, నెరవేర్చే దేవుడు. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. దేవుడు నిజంగా ఆయన తన ప్రజలకు అగ్ని ప్రాకారంగా ఉంటానని చెప్పిన దేవుడు. అందుకనే 8వ వచనంలో ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టుమంటాడు. 10వ వచనం చెప్పి తెలుసా? మీరు సంతోషంతో దేవుని స్తుతిస్తూ పాటలు పాడమన్నాడు. ఈ రోజున మనం కూడా పౌలు శీల చెరసాల్లో ఉండి ఎలాగ దేవుని స్తుతించారో, దేవుని మహింపరిచారు, దేవుని ఘనంగా ఇచ్చారో, మన విశ్వాసులు మాత్రమే కాదని విశ్వాస వీరులుగా దేవుని కొరకు నమ్మకంగా నిలబడే వరకు ఉండాలి. ఆయన త్వరలో రానోయన్న దేవుడు. ఆయన ఎదుట మనం ధైర్యంగా నిలబడినట్లుగా ఆయనతో సింహాసనం ఎదుట మనమందరము కూడా యుగయుగాలు మనం ఉండాలంటే నిజంగా ప్రతి ఒక్క కన్నీటిని తుడుచగలిగిన దేవుడు అండి ఆయన. ప్రతి బాష్ప బిందువుని ఆయన తుడుస్తాడంటండి. నిజంగా ఎంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఎంత గొప్ప ఆదరణ తెలుసా? నిజంగా అందుకని ఇశ్రాయేలు అసలు నిన్ను పోలినవాడు ఎవడన్నాడు? దేవుని బిడ్డలుగా దేవుని తెలుసుకుంటాం ఎంత గొప్ప ధన్యత తెలుసా? ప్రార్థనకు వస్తానని భయపడొద్దండి. ప్రార్థనకు వస్తానంటే సిగ్గుపడొద్దండి. నా జీవమగల దేవుని కొరకు ధైర్యంగా మనం ఎప్పుడైతే వెళతామో దేవుడు ఎప్పుడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. ఎవరో ఏదో ఎగతాళి చేస్తారని, ఎవరో ఏదో అంటారని ఎప్పుడు కూడా సిగ్గుపడొద్దండి. ఒకవేళ పొరపాటున మనుషులు ఎదురు నువ్వు సిగ్గుపడితే దేవుడు రేపొద్దున నాకు తెలియదు అంటాడు. మనం అలా ఉండటానికి కాదండి. ధైర్యంగా దేవుని వెంబడిద్దాం, ధైర్యంగా ఆయన ప్రేమిద్దాం. ఎందుకంటే ఆయన మరలా త్వరగా రానై ఉన్నాడని ఇదే జకర్యా చెప్పాడు. ఆ ఒలీవల కొండ మీదకి రానై ఉన్నాడని మనమందరం కూడా ఎత్తబడే వారికి ఉండాలా. దేవుని రాకడలో మనమందరం కూడా ఆయన ఎదుట ధైర్యంగా నిలబడే వారికి ఉండాలా. నిజంగా ఆయన తన బిడ్డలు ఎన్నడూ విడిచిపెట్టేది కాదు. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం, ప్రభుతో చెప్దాం, ప్రభా నాయన ఎంత గొప్ప దేవుడు ఉన్నావు. అగ్ని ప్రాకారముగా ఉంటా మాట్లాడిన దేవుడు ప్రభా, నీ అగ్ని ప్రాకారాన్ని మాతో ఉంచినందుకు వందనాలు ప్రభా. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా, నీ అగ్ని ప్రాకారం మాతో ఉంచు ప్రభా. నువ్వు మా తండ్రి ఉన్నందుకు వందనాలు ప్రభా. యేసయ్యా మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభా, మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా. తండ్రి నాయన నమ్మదగిన సోనికి వందనాలు ప్రభా, నీ ప్రేమకే వందనాలు ప్రభా, నీ సన్నిధికి వందనాలు ప్రభా. మమ్మల్ని దాటిపోవద్దు ప్రభా. నాయన నువ్వు ఎంత క్షేమాన్ని ఇచ్చిన దేవుడు ప్రభా. నిజమే ప్రభా. అయా రాజులతో సహితం నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా, లాభాలతో నువ్వు మాట్లాడిన దేవుడు ప్రభా. మంచిగాని చెడుగా నువ్వు మాట్లాడొద్దని హెచ్చరించావు ప్రభా. అవునయ్యా, ఏ తెగులుని గుడారము సమీపిస్తారు ప్రభా, ఏ అపాయముని కలుగుదని చెప్పిన దేవుడు ప్రభా. తండ్రి నీ ప్రేమకు వందనాల ప్రభా, నీ సన్నిధికి వందనాలు ప్రభా. తండ్రి ప్రభా నీ కృపల మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభా. ఎంత క్షేమాన్ని మాకు ఇస్తున్నావయ్యా.
నీ ప్రార్థనలకు వందనాలు తండ్రి, నీ సన్నిధికి వందనాలు ప్రభు తండ్రి. ప్రభా నీ కృపలో మమ్మల్ని జ్ఞాపం చేసుకో ప్రభు తండ్రి. ఆ దినమందు ప్రభా నాయనా యూదుల రక్షణ కొరకు ఎస్తేరు ప్రార్థన ఆలకించాడు, మొర్దెకై ప్రార్థన ఆలకించింది దేవుడు ప్రభా. నాయనా ఆ దినమందు ఫరో సైన్యమును ప్రభా ఆ సముద్రంలోని ప్రభా అయ్యా ఒక్కరు కూడా మిగిలి ఉండకుండా చనిపోయారంట ప్రభా. నిజమే ప్రభా, నువ్వు మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చే దేవుడు ప్రభా. మా స్థితిగతులు మార్చగలిగిన దేవుడు ఒక్కడే ప్రభా తండ్రి. మాకున్న ఇబ్బందులను బట్టి, మాకున్న పరిస్థితులను బట్టి ప్రభా మేమెక్కడ కుంగిపోక, అవిశ్వాసంగా ఉండక, నిరుత్సాహపడక ప్రభా విశ్వాసము కర్తయుద్ధన కొనసాగించి యేసు వైపు మీ వైపు చూస్తూ ముందు సాగే బిడ్డలకు సహాయించు. కృప కలిగిన దేవానికి వందనాలు ప్రభుత్వని, నీ సన్నిధికి వందనాలు, నీ ప్రేమకు వందనాలు. నీ కృపలో ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకో ప్రభుత్వని. ఎవా నీ వాక్యమాలో భద్రపరచు ప్రభు. ఈ మాసం అంతా కూడా ఇంకనూ ప్రభు నమ్మకమైన బిడ్డలుగా నేను ప్రేమించి ఆరాధించే వారికి సహాయం చేయము. యేసు నామం నడుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.